ईस्ट जोन के डीसीपी डॉक्टर बी बालास्वामी ने कहा है कि अगर ईस्ट जोन के पुलिस स्टेशनों में लोगों के मसाइल हल नहीं होते हैं तो वो बराह रास्त मुतालिका एसीपी ऑफिस आ सकते हैं, या अगर उन्हें इल्म नहीं है तो वो ईस्ट जोन के डीसीपी ऑफिस में शिकायत कर सकते हैं। काजीगुड़ा डिवीजन की अंबरपेट पुलिस स्टेशन हुदूद के तहत अन्नापूर्णा नगर में 4 दिसंबर की शाम कॉर्डन सर्च ऑपरेशन किया गया। इस मौके पर उन्होंने कहा कि मुहासिरा करके तलाशी लेने के दौरान बगैर इजाजत के भरे 6 सिलेंडर और एक बेल्ट शॉप से 29 शराब की बोतलें जब्त की गई हैं। इसी तरह बगैर दस्तावेजात की 70 गाड़ियों को चेक किया गया। उनमें से 30 गाड़ियों की 1 लाख रुपए तक के चालान हैं। एक 2 पहिया गाड़ी जो कि कार का नंबर लगाकर घूम रही थी जब्त कर ली गई है। उन्होंने कहा कि इस इलाके में जराइम पेश अफराद से तफ्तीश की जा रही है और उन पर सख्त निगरानी रखी गई है। उन्होंने कहा कि इत्तला मिली है कि रात के वक्त गुंडों की तरफ से खवातीन को हरासा किया जाता है। अगर ऐसे वाकयात पेश आते हैं तो 100 नंबर डायल करें। उन्होंने पुलिस को शिकायत करने का मशवरा दिया। एडिशनल डीसीपी जे नरसैया, काचीगुड़ा एसीपी हरीश कुमार, अंबरपेट सीआई किरण कुमार, डीआई हबीबुद्दीन के अलावा दीगर पुलिस एहलकारों ने कॉर्डन सर्च प्रोग्राम में हिस्सा लिया। హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్స్ తర్వాత లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ఈ కార్డన్ అండ్ సర్చ్ లో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఏరియాలో మాకు చాలా వరకు కొన్ని కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. నైట్ టైంలో కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడము, తర్వాత అల్లరి చిల్లరగా కొంతమంది తాగి న్యూసెన్స్ చేయడము, తర్వాత కొంతమంది వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారని, తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈవినింగ్ 7:30 వరకు కూడా కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో అందరు ఆఫీసర్లు కూడా యాక్టివ్ గా పాల్గొని ఇందులో చాలా వరకు ఇల్లీగల్ గా ఉన్నటువంటి వెహికల్స్ దాదాపు 70 వెహికల్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 31 వెహికల్స్ కి నంబర్స్ కరెక్ట్ ఉన్నా గానీ వాటిపైన దాదాపు 1,00,000 వరకు కూడా చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత రిమైనింగ్ వెహికల్స్ లలో కూడా కొన్ని వాటికి నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము, కొన్ని వాటికి ఆర్సీ సరిగా లేకపోవడము, ఆర్సీ ఎక్స్పైర్ కావడము, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్ గా వెరిఫై చేసి అవి డిస్పోజ్ చేయాలి. సో అవి కంప్లీట్ చేస్తాము. ఇందులో ముఖ్యంగా గమనించింది ఏంటంటే వెహికల్స్ లో ఒక వెహికల్ కి నెంబరు 2 వీలర్ బట్ నెంబరు కార్ కి సంబంధించిన నెంబర్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. సో ఇటువంటి వెహికల్స్ పైన ఇల్లీగల్ చీటింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటు మనకు ఇల్లీగల్ గా రీఫిల్లింగ్ కి ఉపయోగిస్తున్నటువంటి డొమెస్టిక్ 6 సిలిండర్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇల్లీగల్ గా అమ్ముతున్నటువంటి ఒక బెల్ట్ షాప్ లో దాదాపు 29 వాటర్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిపైన కూడా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము చట్టపరంగా చర్య తీసుకుంటాము. అదే విధంగా ఈ ఏరియాలో నివసిస్తున్నటువంటి పాత నేరస్తులైనటువంటి ఒక 5 మెంబర్స్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాము. అదే విధంగా వాళ్ళు ప్రెసెంట్ గా ఏమైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయని చూసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసు పెండింగ్ లేవు. సో అదే విధంగా వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా పాల్పడకుండా మా పోలీసులు నిఘా ఉంచుతాము వాళ్ళపైన కూడా.